నమస్తే అండి. నా పేరు డాక్టర్ నటేష్, సీనియర్ కన్సల్టెంట్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, విరించి హాస్పిటల్స్, బంజారా. చాలామంది మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. పెద్ద వయసులో వచ్చే వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు రావటం, సౌండ్లు రావటం మోకాళ్ళలో నుంచి, లేదా మోకాళ్ళు వంకరలు పోవటం, ఇలా పక్కకు వచ్చేయటం, అది చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. వాటికి కారణాలు ఏంటి, అవి ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అని అడిగారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వేర్ అండ్ టేర్ అంటాం. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఆ మోకాల మీద అలా నడుస్తూ ఉంటే ఆ కార్టిలేజ్ అనేది అది అరిగిపోతూ ఉంటుంది. అరిగిపోయి బోన్ మీద బోన్ రాసుకుంటూ మొదలవుతుంది. ఆ బోన్ మీద బోన్ రాసుకుంటూ మొదలైనప్పుడు మోకాలు అనేది అరిగిపోయి పెయిన్ రావటం, అండ్ ఇంకా ఆ తర్వాత కూడా అలాగే నడుస్తూ ఉంటే ఆ బోన్ కూడా కొంచెం అరిగిపోయి వంకరగా అయిపోవటం, మోకాళ్ళు నడవలేకపోవటం, నొప్పులు రావటం, ఎక్కువసేపు కూర్చుని లేస్తే ఇబ్బంది పడటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి జరగకుండా ఉండాలి అంటే ఇనీషియల్ స్టేజెస్లో, ఎర్లీ స్టేజెస్లో ఫస్ట్ టైం మనకి ఎక్కువ నడుస్తుంటే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనుకోగానే మనం డాక్టర్ గారిని సంప్రదించి కొన్ని ఎక్సర్సైజ్లు, కొన్ని మందులు వాడుకుంటే ఇది చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ సివియర్ స్టేజ్ వరకు మనం గమనించలేకపోయినట్లయితే అప్పుడు కూడా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మంచి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, దాంట్లో మోకాలు మార్పిడి ఆపరేషన్ అని చేసుకోవచ్చు. సో ఈ పద్ధతుల ద్వారా మనం మోకాళ్ళ నొప్పుల నుంచి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే మన జీవన ప్రమాణాలు పెద్దగా పడిపోకుండా, మన యాక్టివిటీ, మొబిలిటీ, అంటే మనం తిరిగేది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెద్దగా దెబ్బతినకుండా మనం మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పొందొచ్చు. ఎక్సర్సైజ్లు, ఇనీషియల్ స్టేజ్లో ఎక్సర్సైజ్లు, మందులు వాడుకోవచ్చు. ఒకవేళ లేట్ అయితే నీ రీప్లేస్మెంట్ సర్జరీ మీ డాక్టర్ గారి సలహా తీసుకుని ఆయన అవసరం అనుకుంటే చేయొచ్చు. మనకి చాలా వయసులు వాళ్ళకి, అంటే చిన్న వయసులో వాళ్ళకని కానీ, మధ్య వయస్కులకు కానీ, పెద్దవాళ్ళకి కానీ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, అంటే ఒక జాయింట్ కన్నా ఎక్కువ, మోకాలు, షోల్డర్ అలా కాకుండా ఈ చేతులు, వేళ్ళని నొప్పులు రావటం, వాయటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ కారణాలు ఏంటంటే ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, అంటే కీళ్ళవాతం అంటారు. కీళ్ళవాతంలో ఏమవుతుందంటే బాడీలో మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే, అంటే మన రోగనిరోధక శక్తి ఉండే మన బాడీలోనే కొన్ని సెల్స్, ఆ కార్టిలేజ్ సెల్స్ని కానీ, ఆ సైనోవియం జాయింట్ క్యాప్సూల్ టిష్యూస్ని కానీ డ్యామేజ్ చేయటం, దాని మూలాన జాయింట్ డ్యామేజ్ అవటం, అండ్ కొన్ని దాన్ని నెగ్లెక్ట్ చేసి సరిగ్గా ట్రీట్ చేసుకోకపోతే కొంతమందికి చేతులు ఇలా వంకరలు కూడా పోయి ఉంటాయి, కాళ్ళ వేళ్ళు వంకరలు పోయి ఉంటాయి, అట్లాంటివి జరుగుతుంది. దీన్ని కీళ్ళవాతం అంటారు. దీన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుని ఒక రొమటాలజిస్ట్కి కానీ, జనరల్ ఫిజిషియన్కి కానీ, ఆర్థోపెడిషియన్కి కానీ ఎవరికైనా చూపిస్తే వాళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి దానికి సంబంధించిన మందులు పెట్టడం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఇవి లేట్ చేస్తే ఆల్రెడీ జాయింట్ డ్యామేజ్ ఏదైతే అయిపోద్దో దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేయడం కష్టం. కాబట్టి ఎర్లీ స్టేజెస్లో ఈ కీళ్ళవాతం రావటం, ఈ చేతులు వేళ్ళు నొప్పులు రావటం, లేదా ఉదయాన్నే లేవగానే కొంచెం టైట్గా అనిపించడం చేతులు, ఇలా ఒక 4-5 సార్లు ఇలా మూవ్ చేసుకుంటే కానీ ఫ్రీ అవ్వలేదు అనే ఫీలింగ్ ఉండటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం అధిగమించవచ్చు. దీంతోపాటు జాయింట్ పెయిన్స్ రావటం, కీళ్ళవాతంతో పాటు గౌటీ ఆర్థరైటిస్ అంటారు, అంటే యూరిక్ యాసిడ్, ఎక్కువ ప్రోటీన్, ఆల్కహాల్, మద్యం సేవించే వాళ్ళకి కానీ, ఎక్కువ మాంసం తినే వాళ్ళకి కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉంటాయి, ఆ క్రిస్టల్స్ జాయింట్స్లో డిపాజిట్ అవుతాయి. ముఖ్యంగా ఈ చిన్న జాయింట్స్లో, కాళ్ళ వేళ్ళ జాయింట్స్లో కానీ, చేతుల వేళ్ళ జాయింట్స్లో కానీ, ఈ రిస్ట్ జాయింట్లో కానీ, కింద మణికట్టు చీలమండ జాయింట్లో కానీ అవి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. అలాంటివి జరిగినప్పుడు ఆ జాయింట్ పర్టికులర్గా బాగా సివియర్ పెయిన్ రావటం, వాచిపోవటం, అసలు కొంచెం కూడా కదిలించలేని పరిస్థితి రావటం, అలాంటివి జరగవచ్చు. దానికి ఇమ్మీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం దాన్ని చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ జాయింట్ పెయిన్స్ వచ్చిన వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళకి దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి కలిసి సరైన సలహా తీసుకోవాలని సూచిస్తుంది.